సార్ ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ రావాలి అనుకుంటే న్యూమరాలజీ ద్వారా మనం ఏం చూపించుకుంటే ఆర్థికంగా మనం స్థిరపడతామంటారు? చాలామంది ఏమనుకుంటారు, లైఫ్లో సక్సెస్ కావాలి, మంచి పేరు ప్రతిష్టలు రావాలి, ఆర్థికంగా బాగా బలంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ పర్సనల్ లైఫ్కి చూసినప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆదాయ మార్గాలు చూడండి. మీకు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు వస్తాయి, ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు చేస్తున్న బిజినెస్ ద్వారా డబ్బులు వస్తాయి, మీ వెహికల్ ద్వారా డబ్బులు వస్తాయి, మీ పేరు ద్వారా డబ్బులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. మీ నేమ్లో గనక దోషం ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు రావాల్సిన డబ్బులు రావు, మీరు ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా సరైన టైంలో ఇవ్వలేరు. పేరులో కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్, చాలామంది ఆకస్మిక మరణాలకు గురవుతున్న వాళ్ళ పేర్లలో ఉండే వైబ్రేషన్ ఏంటి? 48 నంబర్ వైబ్రేషన్. 48 ఈజ్ ఏ సూసైడల్ నంబర్. కాబట్టి ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్ లేకుండా చూసుకోండి. పేర్లలో 16 అనే నెగిటివ్ వైబ్రేషన్, 18 అనే నెగిటివ్ వైబ్రేషన్, ఈ వైబ్రేషన్ లేనప్పుడు మీ పేరు పవర్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు నేమ్ అండ్ ఫేమ్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. పేర్లలో కొన్ని సౌండ్స్ కూడా ఉంటాయండి, నెగిటివ్ సౌండ్స్. అంటే వార్ అనే సౌండ్ కానివ్వండి, నిల్ అనే సౌండ్ కానివ్వండి, కిల్ అనే సౌండ్ కానివ్వండి, ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రగ్లింగ్ ఇచ్చే సౌండ్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా చూడాలి. సాడ్ అనే సౌండ్, బ్యాడ్ అనే సౌండ్, ఇటువంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు టోటల్ చేసినప్పుడు 8 వచ్చినా మీకు దాంట్లో డబ్బులు నిలవండి, 7 వచ్చినా నిలవవు, అదేవిధంగా 4-2 వచ్చినా కూడా నిలవవు. మీ బ్యాంక్ అకౌంట్ను ఇప్పుడు మీరు ఏమంటారు, సార్ బ్యాంక్ అకౌంట్ అనేది మనకు ఆ చాయిస్ నెంబర్ మన చేతుల్లో లేదు కదా, మరి ఎలాగంటారు మీరు? ఎప్పుడైతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనుక మీరు చాయిస్ నెంబర్గా తీసుకొని మీరు వాడి చూడండి, వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంటుంది. మనీ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంక్ అకౌంట్ ద్వారానే వస్తుంది మనకి. ఆ బ్యాంక్లో డబ్బులు ఉంటున్నాయా లేదా? కొంతమందికి అకౌంట్లో చాలా బాగా వస్తాయండి డబ్బులు, కానీ నిలవవు, వాళ్ళకి తొందరగా అయిపోతాయి. రీజన్ ఏంటి? ఆ బ్యాంక్ అకౌంట్ టోటల్ 8 ఉంటుంది చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ సింగిల్ డిజిట్లోకి తెచ్చినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 ఉండకూడదండి. అవి చాలా చాలా డేంజర్. మనకు 3 బ్యాంక్స్ ఉన్నాయండి, మంచి బ్యాంక్ అకౌంట్లు, చాయిస్ నెంబర్స్ ఇస్తారు. హెచ్డిఎఫ్సి కానివ్వండి, కోటక్ మహీంద్రా కానివ్వండి, ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకులో విఐపి అకౌంట్ తీసుకోవాలంటే 5 lakhs చెక్ పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా కోటక్ మహీంద్రాలో మీరు తీసుకుంటే 10,000లో ఇస్తారు. ఇండస్ బ్యాంకులలో కూడా 10,000లలో మంచి అకౌంట్ నెంబర్ ఇస్తారు మీకు కావాల్సిన అకౌంట్. ఒక మంచి బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మనీ ఫ్లో అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఒక 20-30 years క్రితము మీకు మనీ రావాలి అంటే బై హ్యాండ్ అన్నా వచ్చేది, లేకపోతే ఎవరైనా తెచ్చిచ్చేవాళ్ళు మీకు. కానీ ఇప్పుడు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయాయి. మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ 2 మ్యాచ్ కావాలి. మీ పేరు ఒక వైబ్రేషన్లో, మీ మొబైల్ నెంబర్ ఒక వైబ్రేషన్లో ఉన్నప్పుడు 2 ఒకే లైన్లో అలైన్ అవ్వలేవండి. అవి 2 మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీ డబ్బుల్ని లాగుతుంది. అప్పుడు మీ లైఫ్లోకి మీరు ఎక్కువ డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తారు, సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీకు సేవింగ్స్ నిలవడం లేదు, మనీ బ్లాక్ అవుతుంది, ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారంటే మెయిన్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ నెగిటివ్గా ఉంటాయి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావండి. చాలామంది మొబైల్ నెంబర్లలో ఈ జీరోస్ ఎక్కువగా ఉంటాయి. ఈ జీరోస్ ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎండింగ్లలో 0 ఉండకూడదు, మధ్యలో 4th, 5th, 6th ప్లేస్లో 0లు ఉండకూడదు, అదేవిధంగా 8లు లేకుండా చూసుకోండి. ఇవన్నీ ఉన్నప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏంటంటే మీరు ఉంటున్న హౌస్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హౌస్ నెంబర్ని కూడా చూసుకోండి. ఎప్పుడైతే హౌస్ నెంబర్ నేను అడుగుతాను క్లయింట్కి, మీరు ఏ హౌస్లో ఉంటున్నారు, ఏ ఫ్లోర్లో ఉంటున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లోనా లేక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, దాన్ని బట్టి కూడా మీ ఎకనామీకి ఆధారపడి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 2, 5, 8 నెంబర్స్ లేకపోతే ఎట్టి పరిస్థితులు మీరు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు, గ్రౌండ్ ఫ్లోర్లో కనుక ఉంటే. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి. కాబట్టి హౌస్ నెంబర్ని కూడా మనం చెక్ చేయించుకోవాలి. హౌస్ నెంబర్ కనుక 8లో ఉండి, 4లో ఉండి, 2లో ఉంటే మీరు సక్సెస్ కాలేరండి. ఎందుకంటే హౌస్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా నంబర్ బాగున్నప్పటికీ కూడా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఆ నంబర్ పవర్ అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఉండే హౌస్ యొక్క నంబర్ ఆరాన్ని మారుస్తూ ఉంటుంది. అది పాజిటివ్ నంబర్ కనుక ఉంటే పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఆరా ఉంటుంది.
కాబట్టి హౌస్ నంబర్ చాలా ఇంపార్టెంట్. వెహికల్ నంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. మీకు డబ్బు గనక మీ వెహికల్ నంబర్ సరిగా లేకపోతే, వెహికల్ నంబర్లో మీకు ఏమైనా ప్రమాదం జరిగిందనుకోండి, మీకు అక్కడ కూడా డబ్బు లాస్ అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ డబ్బులు లాస్ అవుతున్నాయో నేను చెప్తాను. కాబట్టి మంచి వెహికల్ నంబర్ కూడా ఉండాలి. అదేవిధంగా మీ మ్యారేజ్ డేట్. చాలామంది మ్యారేజ్ అయిపోయింది సార్, ఇప్పుడు మ్యారేజ్ ఏం చేసుకుంటాం, ఇప్పుడే మార్చుకుంటాం అనుకుంటారండి. మ్యారేజ్ ఈజ్ ఎ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. మరుమాంగళ్య ధారణ, సంవత్సరంలో ఒక 3 ముహూర్తాలు వస్తాయి. ఆ 3 ముహూర్తాల్లో ఏదో ఒక ముహూర్తం రోజు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటే చాలా, జస్ట్ తాళి మార్చడమే కదా. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీ లైఫ్లో డబ్బులు నిలబడాలి, మనీ బ్లాకేజ్ని రిమూవ్ చేసుకోవాలంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేయించుకోండి న్యూమరాలజీ ద్వారా. మీ పేరు, మీ సంతకము, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ వెహికల్ నంబర్, అదేవిధంగా మీ యొక్క హౌస్ నంబర్, ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ మీకు మైనస్ ఉంది అనేది తెలిసిపోతుంది. ఒకవేళ మైనస్ ఉంటే మనం ప్లస్ చేసుకోవచ్చు. న్యూమరాలజీ అంటే అదే కదా, మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెగిటివ్స్ని అన్నీ ప్లస్ చేసుకోవాలి, పాజిటివ్నన్నీ ఇంకా ప్లస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్లస్ మైనస్ రెండూ ఉంటుంది. ప్లస్ ఉన్న వాటిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి, మైనస్ ఉన్న వాటిని పైకి తీసుకువెళ్ళాలి, అప్లిఫ్ట్ చేయగలగాలి. నెగిటివ్స్ ఉన్నా కూడా వాటిని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనం అప్లిఫ్ట్ చేసి లైఫ్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలగాలి. కానీ మా జీవితం అలా ఉంది, ఇలా ఉంది అని బాధపడకూడదండి. కాబట్టి న్యూమరాలజీలో ఈ 9 రకాల విషయాలను మీరు తెలుసుకోవడం ద్వారా చాలా ఈజీగా మీ లైఫ్ని మీరు అప్లిఫ్ట్ చేయొచ్చండి. ఎందుకంటే అదృష్టం అనేది ఎక్కడో ఉండదండి, మన ఆలోచించే విధానంలో ఉంటుంది. ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారుతామో అప్పుడు నంబర్స్ కూడా మనకు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మన ఆలోచన విధానం మార్చకుండా మనం చేతి మీద ఆ నంబర్ రాసుకున్నా, మొబైల్కి ఈ నెంబర్ అతికించుకున్నా ఏవి పనిచేయవు. ఫస్ట్ మనం పాజిటివ్గా ఉండాలి, ఆలోచన విధానం ఉన్నతిగా ఉండాలి. ఎటువంటి నెగిటివ్నైనా మనం పాజిటివ్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇటువంటివి న్యూమరాలజీ కన్సల్టేషన్లో మీరు ఇంకా చాలా డెప్త్గా తెలుసుకుంటారు. దీని మీద మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు పర్సనల్గా ఈ ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దుకోండి. చాలా బాగా చెప్పారు సార్. సార్తో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.